వేదమూర్తి అయిన సూర్యునికి ఆంజనేయుడు శిష్యుడు. సూర్యుని నుంచి అంజనీ కుమారునికి లభించిన దివ్య తేజస్సు సువర్చస్సు. ఈ తేజాన్ని స్త్రీ స్వరూపంగా ఉపాసనా ప్రక్రియలో సువర్చలగా భక్తులు ఆరాధిస్తారు. మహా తేజోమయుడైన స్వామికి, ఆయన తేజస్సుకి ప్రతీకగా సింధూర వర్ణాన్ని అలదుతారు. సింధూర వర్ణ శోభితుడైన ప్రసన్నాంజనేయుడు భక్తులకు ఆనంద యోగాన్ని అనుగ్రహిస్తాడు. గర్భాలయంలో ఏకశిలపై మల్చిన సింధూర వర్ణ శోభిత ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎడమవైపునకు తిరిగి ఉన్న స్వామి ప్రసన్నమూర్తిగా గోచరిస్తాడు. తిరునామం, నేత్రం, కర్ణం రజితమయంగా భాసిల్లుతాయి. అరుణిమదాల్చిన స్వామి విగ్రహం భక్తులకు అలౌకికానందాన్ని అందిస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అంటూ భక్తులు హనుమను మనసారా సన్నుతి చేస్తారు. జనేఊఛాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప సదా అండగా ఉంటూ సర్వదా సంరక్షించమంటూ ఆ స్వామిని వేడుకుంటారు. చాతుర రామ స్వామికి ప్రతినిత్యం అభిషేకాన్ని నిర్వహిస్తారు. విశేషించి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జలావా భీమ రూపధరి అసుర. ఎడమ భుజంపై గదాయుధాన్ని ధరించిన స్వామి కుడి చేతిని అభయహస్తంగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ప్రధాన ఆలయ మంటపంలో ఆంజనేయ స్వామి వారి వాహనమైన ఒంటె విగ్రహం ఉంటుంది. శ్రీ రఘువీర హర శివురలాయి రఘుపతికి నీ बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ గోడలపై పంచముఖ ఆంజనేయ స్వామి తైలవర్ణ చిత్రం, విగ్రహం, హనుమంతుని వివిధ రూపాల్ని అమర్చిన తీరు ఆకట్టుకుంటుంది. నారద శారద సహిత ఈశ यम कुबेर दिगपाल जहाँ थे कभी कोविद कहीं सकै कहाँ थी. तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना. युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गई.